ఒకవైపు కేసులు, ఇంకోవైపు పార్టీ ఖాళీ అవుతోంది, ఇంకోవైపు మరి రాష్ట్రాన్ని వదిలేసి యలహంక ప్యాలెస్కే పరిమితమయ్యారు ఆయన. ఏంటి నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటి పవన్ గారు, ఆయన మీనటువంటి 16 ఈడీ కేసులు ఈ రోజు ట్రయల్స్ కి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఆ శిక్ష కనుక పడే పరిస్థితులు వస్తే మాత్రం ఈయన రాజకీయ సన్యాసం చేయాల్సిన పరిస్థితులు కూడా మనకు గోచరిస్తా ఉన్నాయి. అయితే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బడేభాయ్ మరి ఈ కేసుల్లో ఎంతవరకు మరి సహకరిస్తారా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, కూటమికి ఏ విధంగా సహకరిస్తారో మనం వేచి చూడాలి. అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం చూసాం గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, అవినాష్ రెడ్డిని హత్య చేయడానికి హత్య సంబంధించినటువంటి కేసులో ఈయన్ని మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఏ విధంగా కర్నూలు హాస్పిటల్ వాళ్ళు అమ్ముందని చెప్పి పెద్ద డ్రామా ఆడితే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగమే అతను అరెస్ట్ కాకుండా అడ్డుకుంది. ఏకంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద మరి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అలాగే సిబిఐ అధికారుల్ని కడప గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి బస్ చేసినటువంటి మరి సిబిఐ అధికారులను కూడా ఆ రోజు భయపెట్టినటువంటి పులివెందుల బ్యాచ్ ని మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ కేసు ముందుకు పోతుందా లేదా అనేది మనం చూడాలి. వాళ్ళు గినక నిక్కచ్చిగా ఈ దోషులను శిక్షించాలని చెప్పి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అరణ్యవాసం తప్పదు. అది మాత్రం వాస్తవం. మీరు చెప్పినట్టుగా మరి ఆయన కూతురు దగ్గరికి వెళ్ళి మరి యూకేలో ఉంటాడో లేకపోతే ఇంకొక చోటకు ఉంటాడో మనం కాలమే నిర్ణయిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అలాగే మనం చూసాం ఎన్నికల్లో, మరి గత ఎన్నికల్లో అయితే సామాన్యులు ఎవడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా నామినేషన్ వేయడానికి భయపడేటువంటి పరిస్థితి. మరీ దుర్మార్గంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్ వేయకుండా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే సర్పంచ్లను కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్లకు కానివ్వండి, ఎక్కడ కూడా నామినేషన్లు వేయకుండా మరి దౌర్జన్యం చేసి మరి కొన్ని చోట్ల అయితే పల్నాడు ప్రాంతంలో చూసాం నామినేషన్ పత్రాలు కూడా లాక్కొని మహిళలు కూడా నెట్టేసి వాళ్ళందరి దగ్గర పత్రాలు తీసుకుని చించేసి మనం ఒక ఇష్టారాజ్యం వాళ్ళ దుస్తుల్లో దాచుకుంటే కూడా లాగి తీశారు సార్. దుస్తుల్లో దాచుకుంటే కూడా బయటకు తీసేసి చింపేశారు. పవన్ గారు సార్, వాళ్ళ దుస్తుల్లో దాచుకున్నటువంటి నామినేషన్ పత్రాలను కూడా చేయబెట్టి తీసి చింపేశారు. అవును అవును, నేను నా పదం వాడలేకపోయా. ఎందుకంటే మహిళలు జాకెట్ లో పెట్టుకున్నటువంటి రహస్యంగా నామినేషన్ చేయడానికి వచ్చినా గానీ ఆ యొక్క చేయితో ఆ పత్రాలను లాగేసుకొని ఏ విధంగా చించేశారో మనం చూసాం. ఒక మహిళ గోడకు కూర్చి నామినేషన్ చేయడానికి పోయినా గానీ ఆమెను ఎత్తుకుని వచ్చి బయట ఇచ్చేసినటువంటి పరిస్థితులు. ఒక చోటైతే గొడ్డలతో ఒక మహిళను నరికినటువంటి పరిస్థితి. ఎన్ని ఒక రాక్షస రాజ్యం, ఒక రాక్షస క్రీడ మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిందనేది వాస్తవం. అందుకని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అనేక మున్సిపాలిటీలు కూడా ఈ రోజు వైసీపీని వీడినటువంటి అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాష్ట్రంలో అనేక చోట్ల అనేక నగరాల్లో మరి ఈ రోజు రాజీనామాలు చేసి ఈ రోజు మరి జనసేన పార్టీలోకి, తెలుగుదేశంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలా. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా చెందినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి జనసేన పిఠాపురంలో జరిగినటువంటి ఒక సభలో ఒక మాట అన్నాడు. ఇప్పుడే మా జిల్లా నుంచి 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లని, మున్సిపల్ కార్పొరేటర్లని, ఒంగోలు సంబంధించిన వాళ్ళందరినీ ఈ రోజు జనసేనలో చేర్చాం. మీరు అంటే జడ్పీ చైర్మన్ కూడా నేను పడగొడతానని చెప్పి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి సంఘటన మనం చూసాం. ఇంకా దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కూటమిలోకి మరి వచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు, ఎందుకంటే మనం చూస్తా ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా ఆయన పాత్ర నిర్వహించడం ఈ రాష్ట్రంలో ఉండి ఆయన మరి ప్రస్తుతం లింగాల గ్రామంలో సొంత నియోజకవర్గంలో ఏదో మొన్న వర్షం పడింది, అరటి రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారు, నష్టపోయారని చెప్పి అక్కడ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళే నిలదీస్తున్నారు, మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీరని ఇప్పుడు వెళ్తే